చంద్రశేఖర్ రెడ్డి నేను ప్రతిదీ కూడా సాక్ష్యాలతో చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేయాలి. అధ్యక్ష మీరు నాకు ఎంత సమయం ఇచ్చారు అధ్యక్ష? 6 నిమిషాలు అధ్యక్ష, లెక్క పెట్టాను అధ్యక్ష. మీరు క్లోజ్ చేయండి. క్లోజ్ చేస్తాను అధ్యక్ష, దయచేసి వినండి అధ్యక్ష. ఇది 15 రోజుల నుంచి బాధపడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ప్రధానంగా ఇప్పుడు కూడా మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, బోలే బాబా డైరీ గురించి చెప్పారు అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ ఆవులు లేవు, నెయ్యి లేదు, లడ్డూల్లో నెయ్యి లేదని చెప్పి రోడ్డు మీదకి తెచ్చారు అధ్యక్ష. దీని గురించి బోలే బాబా డైరీ గురించి చెప్తాను అధ్యక్ష. ఇప్పుడు మంత్రి గారు మాట్లాడింది కూడా బోలే బాబా డైరీ గురించే, ఆవులు లేవనింది అధ్యక్ష. అధ్యక్ష బోలే బాబా, ఈ బోలే బాబా డైరీ అధ్యక్ష, దీనికి ఇంతకు ముందు మాట్లాడారు చెప్పండి. ఆయన ప్రతిదానికి మంత్రి గారు మాట్లాడారు, మంత్రి గారు చెప్పారన్నారు. ఏ మంత్రి గారు ఏ మాట మాట్లాడారో చెప్పండి. బోలే బాబాది ఏ మంత్రి మాట్లాడాడు, ఇందాపూర్ ఏ మంత్రి మాట్లాడాడు? మీరు మీకేమన్నా హెలూసినేషన్స్ ఉన్నాయా? మీకేమన్నా కళలు వస్తున్నాయా? ఏ మంత్రి మాట్లాడాడు? మీరు చెప్తే దమ్ముగా నేను చెప్తున్నానని చెప్పండి. ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు కంటిన్యూ చేయండి. ఈ బోలే బాబా డైరీకి మొట్టమొదటిగా ఉన్నటువంటి పేరు హర్ష డైరీ అధ్యక్ష. ఈ హర్ష డైరీ బోలే బాబా డైరీ గురించి అధ్యక్ష ఒక్క మాట చూడండి అధ్యక్ష. మీరు ఇందాక అన్నారు దేవుణ్ణి రోడ్డుల మీదకి తెచ్చారని. చూడండి అధ్యక్ష, రోడ్డులో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. తిరుమల లడ్డూల్లో ఫ్లెక్సీలు వేశారు అధ్యక్ష. ఏంది అధ్యక్ష? అయితే దీని వెనక ఏం జరిగిందో చెప్తాను అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీ గురించి నేను 4 మాటలు చెప్తాను అధ్యక్ష. ఈ బోలే బాబా డైరీకి ఆవులు లేవు, నెయ్యి లేవని ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు కదా అధ్యక్ష. అసలు ఈ బోలే బాబా డైరీ ఎక్కడ ప్రారంభమైంది అధ్యక్ష? వీళ్ళ ప్రభుత్వం 2014-19లో ఉన్నప్పుడు 2018 మే 27వ తారీఖున వాళ్ళు టెక్నికల్ క్లియరెన్స్, వీళ్ళ టెక్నికల్ టీం వెళ్ళింది అధ్యక్ష. టెక్నికల్ టీం వెళ్ళి క్లియరెన్స్ ఇచ్చింది కూడా 2018 జూన్ 26 అధ్యక్ష. వీళ్ళ ప్రభుత్వంలోనే బోలే బాబా డైరీకి సంబంధించి టీటీడీ నుంచి టెక్నికల్ టీం వెళ్ళడం, ఆ ల్యాబ్ బోలే బాబా డైరీ ఎక్సలెంట్గా ఉందని చెప్పి వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చింది కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే అధ్యక్ష. టీడీపీ ప్రభుత్వమే బోలే బాబా డైరీకి సంబంధించినటువంటి టెక్నికల్ టీం వెళ్ళడం కానీ అక్కడ టెక్నికల్ క్లియరెన్స్ ఇవ్వడం కానీ 2018లోనే జరిగింది. 2019లో వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ట్యాంకర్స్ తీసుకున్నారు అధ్యక్ష. అప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే. ఇప్పుడు చెప్పండి అధ్యక్ష, బోలే బాబా డైరీలో ఆవులు లేవు, నెయ్యి లేవు అని చెప్తే ఆ బోలే బాబా డైరీకి అవకాశం ఇచ్చింది మీరు కదా, మీరే కదా అవకాశం ఇచ్చింది. అదేవిధంగా ఇంకొకటి అధ్యక్ష, అయిపోయింది అధ్యక్ష, ప్రీమియర్ డైరీ గురించి కూర్చోండి సార్ మాట్లాడండి. ప్రీమియర్ డైరీ గురించి కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ప్రీమియర్ డైరీ క్వాలిటీ లేదని చెప్పారు అధ్యక్ష. ఈ ప్రీమియర్ డైరీకి సంబంధించి 2014-19లో 90% నెయ్యిని ఈ ఒక్క ప్రీమియర్ డైరీకే ఇచ్చారు అధ్యక్ష. 90%. అదేవిధంగా 2024లో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మరలా ప్రీమియర్ డైరీని 2024లో 500 లక్షల రూపాయల లెక్కన L3గా ప్రీమియర్ డైరీకి తీసుకున్నటువంటి చరిత్ర కూడా వీళ్ళ ప్రభుత్వంలోనే జరిగింది అధ్యక్ష. ఇవన్నీ అట్లుంచిన అధ్యక్ష. నెక్స్ట్ స్పీకర్కి వెళ్తాను. ప్లీజ్ అధ్యక్ష ఇట్లా మాట్లాడు. ఏంటి అధ్యక్ష, నా టైం చూడండి అధ్యక్ష. అధ్యక్ష సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట అధ్యక్ష. ఈ మధ్య ఏం మాట్లాడారు అధ్యక్ష? ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా వచ్చింది అధ్యక్ష. ఏమని రాశారు? తాను సీఎంగా ఉండగా హెరిటేజ్ ఏనాడు ప్రభుత్వ టెండర్లలో పాల్గొనలేదని, ప్రభుత్వం ద్వారా హెరిటేజ్కి టీటీడీ లడ్డూకి సంబంధించిన సందర్భంలోనే మాట్లాడారు అధ్యక్ష. వేరే విషయం అయితే నేను మాట్లాడను. టీటీడీ లడ్డూకి సంబంధించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాట, హెరిటేజ్కి ₹1 కూడా లబ్ధి చేకూర్చలేదని చంద్రబాబు అసెంబ్లీలో చెప్పారు. కలెక్టర్లు వాళ్ళ గవర్నమెంట్ లో హెరిటేజ్ దగ్గరే మజ్జిగ కొనుక్కోమని ఇచ్చినటువంటి ఆర్డర్ అధ్యక్ష. అదేవిధంగా హెరిటేజ్ తాను గవర్నమెంట్ కి సప్లై చేసిన మాట వాస్తవం అని చెప్పి ఒప్పుకున్న మాట కూడా దీంట్లో ఉంది అధ్యక్ష. మరి టీటీడీ లడ్డూకు సంబంధించినటువంటి అంశంలో ముఖ్యమంత్రి గారు స్వయంగా అసెంబ్లీలో హెరిటేజ్ ప్రభుత్వం దగ్గర ఏ లబ్ధి పొందలేదన్నది అబద్ధాలు చెప్పినట్టు కదా అధ్యక్ష. అదేవిధంగా తిరుమల ఆర్టీసీ బస్సు టికెట్ల గురించి కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అధ్యక్ష. అది 2019 మార్చిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వెనకాల జెరూసలేం యాత్ర గురించి ఆర్టీసీ టికెట్ల వెనకాల అవన్నీ కూడా పబ్లిష్ చేయించడం జరిగింది అధ్యక్ష. వైఎస్ఆర్సీపీ వచ్చిన దాన్ని ఆపిస్తే మళ్ళా ఈ రోజు తీసుకొని వచ్చి వైఎస్ఆర్సీపీనే అధ్యక్ష దయచేసి అధ్యక్ష వీళ్ళు
2014-19 No. అధ్యక్ష 1 minute. 4 నిమిషాలు ఏంటి అధ్యక్ష? 2 నిమిషాలు 2 నిమిషాలు సార్ 2 నిమిషాలు 4 నిమిషాలు సార్ 2 నిమిషాలు కోచ్ సార్ 2014 నిమిషాలు, 2 నిమిషాలు. మీరే 2 నిమిషాలు తీసుకుంటారు అధ్యక్ష. 2014-19లో వీళ్ళు నెయ్యి క్వాలిటీ వీళ్ళు సరిగా చేయక లడ్డూకి పూత వేయడానికి ఫ్లేవర్స్ వాడారు అధ్యక్ష. దానికి సంబంధించినటువంటి శ్రీకాంత్, కూర్చోండి అమ్మా. TTD ఆర్డర్స్ కూడా ఉన్నాయి అధ్యక్ష. అంటే వీళ్ళు క్వాలిటీ నెయ్యి వాడకుండా కేవలం పూతగా మాత్రమే నెయ్యిని తీసుకొచ్చినటువంటి చరిత్ర వాళ్ళది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను మీకు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి కమిట్మెంట్ గురించి, అదేవిధంగా అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి 2014-19లో వైకుంఠ ఏకాదశి రోజున జరిగినటువంటి తొక్కిసలాట అధ్యక్ష. అదేవిధంగా అక్కడ గోవులు టీటీడీలో మరణించుతా ఉన్నాయి అధ్యక్ష. వీటి గురించి వీళ్ళకి ధ్యాస లేదు అధ్యక్ష. సింహాచలంలో గోడగూలు 7 మంది మరణించారు అధ్యక్ష. ఇలా అనేక మంది ఈ ప్రభుత్వ హయాంలో దేవాలయాల్లో మరణాలు కానీ, దేవాలయాల్లో అపచారాలు కానీ, ప్రసాదాలలో అపచారాలు కానీ వీళ్ళ ప్రభుత్వంలో జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేవాలయాల అభివృద్ధి కానీ, దేవాలయాల మీద చూపించినటువంటి ఆయన చూపించినటువంటి కాన్సన్ట్రేషన్ కానీ ఒక పుస్తకం వేయచ్చు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, లడ్డు క్వాలిటీ విషయంలో అధ్యక్ష టీడీపీ గవర్నమెంట్ ఏ రోజు కూడా టీటీడీ గురించి పట్టించుకోలేదు అధ్యక్ష. టీటీడీ క్వాలిటీని పెంచింది, ల్యాబ్ టెక్నిక్స్ ని పెంచింది కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉంది అధ్యక్ష. అసలు వీళ్ళకి ఏ మాత్రం కూడా టీడీపీ వాళ్ళకి టీటీడీ మీద ఏ విధంగా అయితే కల్తీ నెయ్యిని చూపించి ఒక కుట్రతో, ఒక రాజకీయ కుట్రతో ప్రారంభించి ఈ రోజు ఒక ఆర్థిక కుంభకోణంగా మార్చుకున్నటువంటి చరిత్ర ఈ ప్రభుత్వానికి చెందుతుంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ప్లీజ్ అయిపోయింది మంత్రి గారు, అయిపోయింది వన్ ఆఫ్ నిమిషం అయిపోయింది అధ్యక్ష. అధ్యక్ష 2 కొండలు 7 కొండలు అని చెప్పి దారుణమైన మాట అధ్యక్ష. నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, 1800 క్లోజ్ అనురాధ్ గారు, పంచమర్తి అనురాధ్ గారు ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ గారు, పంచమర్తి అనురాధ్ గారు. అధ్యక్ష నాకు ఈ అవకాశం ఒకటే సార్, ఎంతసేపు అన్నా మాట్లాడియండి, వాస్తవాలు మాట్లాడియండి, అంతేగాని రాజకీయ ఆరోపణలు స్వామి మీద మా మీద చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే అనేక అంశాలని మాట్లాడారు ఆయన. ఎన్డీడీబీ రిపోర్ట్ మాట్లాడాడు, ఛార్జ్ షీట్ మాట్లాడాడు, ఇందాపూర్ మాట్లాడాడు. ఫైన్, మెంబర్ ఇస్ అట్ లిబర్టీ, ఆయన ఏమైనా మాట్లాడొచ్చు, కానీ మాట్లాడేదానికి వాస్తవం. నాకు 2 నిమిషాలు సార్. ముఖ్యమంత్రి గారు ఎందుకు ఆ ప్రకటన చేశారు అనే దానికి మేము చెప్పింది ఏంటంటే, ఆ రోజున ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చింది. బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ప్రజల ముందు పెట్టాలా, లేకపోతే 2022లో CFTRI ఇట్లాంటి నివేదికనే ఇచ్చింది. ఏమని? ఇందులో కల్తీ జరిగింది అని. ఆనాటి చైర్మన్ గా ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారు ఆ నివేదికను తొక్కిపెట్టారు. నివేదికను తొక్కిపెట్టాలా, బాధ్యతగా ముఖ్యమంత్రి ప్రజల ముందు పెట్టాలా? హీ చూస్ టు మేక్ ఇట్ పబ్లిక్ ఇన్ ది ప్లాట్ఫామ్. ఆయన గౌరవ శాసనసభ్యుల ముందు ఇట్లా నివేదిక వచ్చింది అని చెప్పాడు. అది ప్రజల ముందు పెట్టి సరిదిద్దేటువంటి ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి గారు చేశారు. దాన్ని కూడా తప్పుపడితే CFTRI నివేదిక 2022లో కల్తీ జరిగింది అని చెప్తే, సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి సుబ్బారెడ్డికి చెప్తే, సుబ్బారెడ్డి గారు దాన్ని తొక్కిపెట్టినటువంటి విషయం ఛార్జ్ షీట్ లో పొందుపరిస్తే, దాని గురించి మీరు రెండూ చెప్పండి సార్. నేను కోరేది ఇంకొక నిమిషం సార్, ఇంకొక నిమిషం. ఇది మొత్తానికి మూలం ఏంటంటే సార్, మొత్తానికి మూలం గౌరవ సభ్యుడు ఒక్కటి చెప్పుంటే సంతోషించిందేవాడిని అధ్యక్ష. నిబంధనల్ని మేమే సార్ కూర్చోండి. మీ లీడర్షిప్ పోటీ ప్రపంచం గుర్తించింది. LOP పోటీ అనేటువంటిది ప్రపంచం మొత్తం గుర్తించింది. LOP కోసం మీరు పోరాటం చేసుకోండి, కానీ ఈ అంశాన్ని వేదిక చేసుకోవద్దు మీరు. సార్ మేము ఒకటే కోరుతున్నాం సార్, ఆయన పదే ఉంటున్నాడు టీటీడీని మేము బలోపేతం చేశాము. నిబంధనలని 4 నిబంధనల్ని సరళీకృతం చేసినటువంటి వల్లనే ఈరోజు ఈ కుట్ర జరిగింది. ఎందుకు సార్? నెయ్యి కొనాలి అని అంటే పాలు కొనక్కర్లేదంట సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకున్నటువంటి నిర్ణయం, పాలు సేకరించేటువంటి లక్ష్యం లేకపోయినా డైరీకి ఇవ్వచ్చు అనేటువంటి నిబంధనని సడలించింది సార్. రెండవది 12 లక్షల లీటర్లు అనేటువంటిది మేము పెడితే ఆ నిబంధనని సరళీకరించి, ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి. ఇజ్రాయెల్ గారు మీకు దేవుడి మీద నమ్మకం లేదు కూర్చోండి.
4 నిబంధనల్ని పెడితే సార్ 4 నిబంధనల్ని సరళీకృతం చేసింది వీళ్ళు. ఈ కుట్రకి జరిగే కారణం ఎందుకు సార్? పాలు లేకుండానే వాళ్ళు మీరు నెయ్యి సరఫరా చేయొచ్చు అని చెప్పారు. ప్లీజ్ అరే వాస్తవాలంటే నేను చెప్పింది తప్పు అని అంటే రైట్, కానీ ప్లీజ్ ఎందుకు భయపడుతున్నారు? మంత్రి గారు మెంబర్ మాట్లాడండి. మీరు మీ టెండర్ల గురించి మాట్లాడుతుంటే మీరు ఎంత ఉలికి పడుతున్నారో మీరు చేసిన తప్పు కళ్ళ ముందు కనపడతా ఉంది. ప్లీజ్ మీ లీడర్షిప్ పోటీ కోసం దేవుణ్ణి వాడుకోవద్దని కోరుతా ఉన్నా.